దోస బ్యాటర్ చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితే నాకు చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి ఇంతగనం పొంగుతుంది. నార్మల్గా అయితే పొంగిద్ది కానీ మరి ఇంతలా కాదు. సో ఈరోజైతే నాకు చాలా బాగా అనిపించింది పొద్దున లేవగానే. ఇంకా నేనైతే కొంచెం పిండి తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మనం అలాగే ఉంచేస్తే పిండి మొత్తం పుల్లగా అయిపోతుందన్నమాట. సో ఇంకా కొంచెం పిండి గిన్నెలో తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5-6 డేస్ వరకు చాలా బాగా ఫ్రెష్గా స్టోర్ అయి ఉంటుందన్నమాట. అండ్ నేనైతే ఈరోజు బీట్రూట్తో దోశలు వేస్తున్నాను. మా ఇంట్లో బీట్రూట్ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది. వీటిని డైరెక్ట్ తినలేము, చేస్తే జ్యూస్ చేసుకోవాలి, లేకపోతే ఇలా బీట్రూట్ చపాతీయో బీట్రూట్ దోశ ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట. కర్రీ కూడా చేసుకోవచ్చు, బట్ అంటే తక్కువ తింటాము. అండ్ ఎప్పుడో ఒకసారి బీట్రూట్తో హల్వా చేస్తా, చాలా బాగుంటుంది హల్వా కూడా. సో బీట్రూట్ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే బీట్రూట్ పైన చెక్కు తీసేసుకొని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మనం మళ్ళీ దీన్ని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. కొంతమంది ఇంకా దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ తర్వాత బ్యాటర్లో వేసి మిక్స్ చేసుకుంటారు. నేనైతే ఇంకా దీన్ని స్ట్రెయిన్ చేసుకోవట్లేదు, డైరెక్ట్ అలాగే దోశ బ్యాటర్లో వేసుకుంటున్నా. అండ్ ఇంకా బ్యాటర్లోనే కొంచెం ఉప్పు, అలాగే తగినంత వాటర్, ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి పింక్ కలర్లో చాలా బాగుంది కదా బ్యాటర్ అయితే. అండ్ ఇప్పుడైతే పెనం మంచిగా హీట్ చేసేసుకొని దోశలు నార్మల్గా మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలా వేసుకోవడం అంతే. సో నేనైతే ఇంకా నా కోసం బాబు కోసం వేసుకున్నాను. అండ్ ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో అనుకోవద్దు, బాగుంటాయి. మనకు అంటే బీట్రూట్ ఫ్లేవర్ అస్సలు తెలియదు. సో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇలా చేసుకోండి, బాగుంటుంది. అండ్ నేనైతే బీట్రూట్తో దోశలు ఎప్పుడో ఒకసారైనా చేశా, కానీ బీట్రూట్ ఇడ్లీ ఎప్పుడూ చేయలేదు. ఒకసారి అవి కూడా చేస్తాను. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.